నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలు అందుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనేక భూ సమస్యలు నెలకొని ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నామన్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వారి ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా పలువురు నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను సన్మానించి అభినందనలు తెలిపారు. చెప్పండి పక్కన వేసుకోవచ్చు కానీ నెంబర్ లేకుండా సార్ వచ్చున్నాడు వచ్చున్నాడు తీరాడు మస్తానా ఓకే ఉన్నప్పుడు నేను ఇచ్చే పడ్డారు మంచి దర్శనాలు ఇచ్చాను. అప్పుడు ఆ పరిస్థితి బాగా కట్టుకోవాలి. లేదంతా పంచంగానికి సగం చేసి విలువలు చేయాలంటే బాగా తెలుసు చెప్పు మసాలా తీసుకో. ఇది మన ఇంటన కాలనీ అది ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు ఉన్నారు గొడవలు వేసుకుని రౌడీ దాని ప్రకారం మనం ఎలాగ ప్రోత్సాహాలు మనకి అదంతా పైన నుంచి వస్తుందా మనం చూడాలి. మీరు ఏమన్నా ఫాలో అప్ చేయాలన్నా అక్కడ మినిస్టర్స్ వాళ్ళందరూ వద్దనుకున్నాము. మన లోకల్గా ఇంకెవరు కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యం పాలై గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులు ఆరోగ్యం మెరుగైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తెలిపారు. నాయుడుపేట సమీపంలోని గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో అనేక మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైన వారిలో సుమారు 40 మందిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరిన విద్యార్థుల ఆరోగ్యం పెరిగిందని,
వారిని ఇంటికి పంపించేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రిలో అందించిన వైద్య సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర కూడా ఉంది. మా అందరికి ప్రీ ప్రోమింగ్ ఇచ్చిందమ్మా. ఏమన్నాను మళ్ళీ పోవద్దా, చదువుకోవద్దా? చెప్పలేరు సిగ్గుపడతాను. గత సోమవారం నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి మన గూడూరు ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు మన సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి సారు, గౌరవ శాసనసభ్యులు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ సారు, మన కలెక్టర్ వెంకటేశ్వర సారు, ఇంకా సూలూరుపేట ఎమ్మెల్యే జయశ్రీ మేడం అందరూ వచ్చి ఈ పేషెంట్స్ అందరినీ పరామర్శించి ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళడం జరిగింది. నిన్న మంగళవారము ఆర్డీఓ కిరణ్ కుమార్ సార్ వచ్చి సార్ కూడా పరామర్శించి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి ధైర్యం వహించమని చెప్పి వెళ్ళడం జరిగింది. ఈ 3 రోజులు మా హాస్పిటల్ స్టాఫ్ అందరి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు చక్కటి ట్రీట్మెంట్తో కోలుకొని ఆరోగ్యంగా ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అందరూ మన దగ్గరకు వచ్చిన 41 మంది పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. ఎవరికి ఏ కాంప్లికేషన్ రాదు. ఒక 3 మాత్రం నెల్లూరు జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్ కూడా ఈరోజు కనుక్కున్నాం. ఆ 3 కూడా స్టేబుల్గా ఉన్నారు. అందరూ పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ దీనిలో ఈ పేషెంట్ కోలుకునేదానికి సహకరించిన మా హాస్పిటల్ స్టాఫ్కి, డాక్టర్స్ అందరికీ, అంటే నిరంతరము అన్ని రౌండ్స్లో జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని కాపాడిన మా స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా అభినందనలు. గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు రథంపై ఆసీనులై ఉండగా భక్తజన సందోహం స్వామివారి రథాన్ని లాగుతూ రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుల సమావేశంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలకు వారి కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నాయకులు ఒక యజ్ఞంలా భావించి గ్రామ స్థాయిలో తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు కుండర్తి నాగార్జున, వంశీ, మండలాల అధ్యక్షులు, నాయకులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం, రౌతు శివకుమార్, గోను క్రాంతికుమార్, అక్బర్, సోమిశెట్టి మనోజ్, సుమన్, సాయి, వేణు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 18వ తారీఖు నుంచి జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం కోసం ఈ నెల 18 నుంచి 10 రోజుల పాటు జరిగే ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞంలో ప్రతి ఒక్క కార్యకర్త, అలాగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి మండలంలో వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి ద్వారా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది. గతంలో కూడా 3 పర్యాయాలు చేయించుకున్న ప్రతి ఒక్కరు రెన్యువల్ చేయించుకోవడంతో పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చిన వాళ్ళు, అలాగే జనసేన పార్టీ సానుభూతి పట్ల, అలాగే మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా వాలంటీర్స్ ద్వారా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి అత్యధిక సంఖ్యలో మన నియోజకవర్గం నుంచి జిల్లాలో పెద్ద సంఖ్యలో నమోదు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో, పంచాయతీలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి 18వ తారీఖున అధికారపూర్వకంగా ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి 10 రోజుల పాటు జరిగే ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. ఈ నెల 20వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మావో భవన్లో నిర్వహిస్తున్న రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డిపి పోలయ్య పిలుపునిచ్చారు. సైదాపురం గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పోస్టర్లను విడుదల చేశారు. సైదాపురం గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పోస్టర్లను విడుదల చేసిన అనంతరం అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డిపి పోలయ్య మాట్లాడుతూ స్వదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రైతులకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన జరగనున్న రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో రైతులకు సంబంధించి అనేక తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను విజయవంతం చేసేదాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, రైతు కూలీ సంఘం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని చెప్పని ఇవాళ రాష్ట్ర కమిటీ తరఫున ఇవాళ రైతాంగానికి, రైతు కూలీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను మొత్తం కూడా ఆ జనరల్ కౌన్సిల్ చర్చించబోతున్నాం. ప్రధానంగా రైతు కూలీ సంఘం 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ దేశంలో ఉన్నటువంటి బడా భూస్వాముల ప్రభుత్వ బంజరు భూముల కోసం దున్నేవాడికి భూమి కావాలన్న లక్ష్యంతో శ్రీకాకుళ, గోదావరి ప్రతిఘటన పోరాటాల వారసత్వంతో రైతు కూలీ సంఘం ఏర్పడింది. ఆనాటి నుంచి అమరవీరుల త్యాగాలతో ప్రతిఘటన పోరాటాలని వెల్లువలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కూలీ సంఘం ఉద్యమంలో భాగంగా ఇవాళ భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజరు మిగులు భూములు మొత్తం కూడా 10 లక్షల ఎకరాలు పైబడి ఇవాళ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ రైతు కూలీ సంఘం రాష్ట్రంలో పంపిణీ జరిగింది. అదేవిధంగా దున్నేవాడికి భూమి కావాలని చెప్పిన లక్ష్యంతో ఇవాళ పోరాడుతూ ఉన్నది. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో విరోచితంగా పోరాడి 750 మంది రైతాంగం ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ ప్రాణాలకి సంబంధించినటువంటి బలిదానాలు అయితే ఈనాటికి ఆ సమయంలో నరేంద్ర మోడీ టీడీపీ ప్రభుత్వం నెలగా వస్తూ ఉంది. అయినప్పటికీ ఇవాళ మొత్తం కూడా ఇచ్చిన హామీలు సూపర్ 6 అని పేరుతో మొత్తం కూడా హామీలు ఇచ్చినారు. ఈ హామీలు ఎలాంటి షరతు లేకుండా మొత్తం కూడా ఈ హామీలు అమలు చేయాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో
అసైన్మెంట్ భూమిని సవరణ పేరుతో ఇవాళ రాష్ట్రంలో 55 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు పేదలకు దక్కి ఉంటే కానీ కోనేరు రంగారావు కమిటీ రాష్ట్రంలో పర్యటించి ఈ మొత్తం కూడా ఈ దరిదాపుగా 30 లక్షల ఎకరాలు పైబడి ఇవాళ అనేకరంతమని చెప్పని ఆయన రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఆ రిపోర్ట్ ప్రకారం ఉన్నటువంటి భూములు మొత్తం కూడా భూసాల కబ్జాలు ఉన్నాయి. ఆ భూములు మొత్తం తిరిగి తీసుకురావాలి. అదేవిధంగా అసైన్మెంట్ సవరణ చట్టం తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 107 చట్టంలో పరిధిలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో గిరిజనులు సాగు చేసిన భూములకి పోడు భూములకు పట్టాలు ఇవ్వని చెప్పని ఇవాళ అఖిల భారత రైతుల సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల మీద ప్రధానంగా ఇవాళ రైతులు పంచిన పంట గిట్టుబాటు ధర కావాలని సీలింగ్ పేరుతో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మొత్తం కూడా భూస్వామిగా ధర్మదాయ దేవదాయ భూములతో పాటు రీసర్వే పేరుతో రాసిన భూములు మొత్తం కూడా పేదలకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తదితర సమస్యలు మొత్తం కూడా ఆ జనరల్ కౌన్సిల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ నెల 28వ తేదీన రాజమండ్రిలో అఖిల భారత రైతు కోసం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది. ఆ జనరల్ కౌన్సిల్కి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీలు రైతులు నాయకులు మొత్తం కూడా ఆ సభకి అటెండ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని చెప్పిన అఖిల భారత రైతు సంఘంగా ఇవాళ మేము రాష్ట్ర రైతాంగానికి రైతు కూలీలకి ఇవాళ కోరుతా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ కార్యాలయంలో ఇన్నర్వీల్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రోటరీ క్లబ్ గూడూరు శాఖ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన ఇన్నర్వీల్ క్లబ్ మరియు రోటరీ క్లబ్ గూడూరు శాఖ నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి పట్టణానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ రొటేరియన్లు వారి అనుభవాలను సభ్యులకు వివరిస్తూ సేవే పరమార్థంగా నూతన కమిటీ సభ్యులు పరిచయాలని సూచించారు. రోటరీ క్లబ్ మరియు ఇన్నర్వీల్ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు పట్టణ పరిధిలోని పలువురు దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. Achievements in various capacities at club level and district level helped him become district governor in the year 2006-07 at a very young age at Rasi. He is the founder and managing trustee of Dream India Foundation, a non-profit trust which focus on strengthening the primary education system in India. గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం కన్నుల పండవగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. आसनं परिकल्पयामि ओम यमाय सामकं सम्माय यमाय धोदा हरिः ओम भूर्भुवस्वः यममावाहयामि आसनं परिकल्पयामि नमस्ते निरुपदे धनतेजाय जागमया वामवस्वराजके
पश्चिमदिग्भागे ओम भूर्भुवस्वः गर्वमावाहयामि वासनं परिकल्पयामि ओम धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि विश्वाकर्माणि विश्वदेव नारिकेलसमये निवेदयामि कथलीपणे निवेदयामि ओम नमो नारायणाय ओम अयक्ष्मानामस्ते महेश गोविन्द कृष्णेय गोविन्द 7 వంశాల గురించి మన తాతల ముత్తాతల యొక్క వాళ్ళ పేర్లు కావాలి మనకి. కనీసం 3 తండ్రి తాత గార్గేయ సగోత్రోద్భవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే అందరూ కూడా చెప్పండమ్మా. సర్వమంగళ శరణ్యే శరణ్యే త్రయంబకే త్రయంబకే గోవింద రాత్రి రమణ గోవింద రమణ గోవింద రమణ గోవింద కళ్యాణ రమణ గోవింద పాండురంగ రమణ గోవింద మాంగళ్యం తంతునాయ రక్షక హేతునా కంటే రక్షామిషవగే రక్షమా భవరక్షణో మాంగళ్యమానమోత్తమోత్తమోస్తు శ్రీయామ శ్రీరామయాయ శ్రీరామయాయ శ్రీరామదానామ దత్తాయ భవంతి సత్యా సవిధామి దత్తో గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా సప్తాహం కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో సాయిబాబా మందిరాన్ని విశేషంగా అలంకరించారు. సాయిబాబా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో సప్తాహం కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంగళ వాయిద్యాల నడుమ బాబా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా జోగిపర్తి చిన్న వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
తిరుపతి జిల్లా చిల్లాకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.